ఈమె అమెరికాలోని ఒక హాస్పిటల్‌లో నర్స్‌గా పనిచేస్తారట. ఆమె 10 వారాలు ప్రెగ్నెంట్‌గా ఉన్నప్పుడు బ్రెయిన్ స్ట్రోక్ వచ్చి తలంతా చిన్న చిన్న క్లాట్స్ వచ్చేసినాయంట. కోమాలోకెళ్ళిపోయింది. ఇప్పటికి 90 రోజుల నుంచి ఆమెకి వెంటిలేటర్ మీదే ఉంచారు. లైఫ్ సపోర్ట్ తీయట్లేదు. ఎందుకు అనంటే ఆమె కడుపులో ఉన్న బిడ్డ కోసమట. ఇంకొక 11, 12 వారాలు అట్లా అట్టిపెట్టి ఆ బిడ్డని డెలివరీ చేసిన తర్వాతే ఆమెని చనిపోనిస్తాము. అప్పటి వరకు ఆర్టిఫిషియల్‌గా ఆమె బ్రతుకుని కాపాడతాం. ఎందుకంటే ఆమెకి బ్రతికే అవకాశం లేకపోయినా ఆమె లోపల ఒక బిడ్డుంది. ఆ బిడ్డకి బ్రతికే అవకాశం ఉంది కాబట్టి అంట. వాళ్ళ అబార్షన్ చట్టాలు అంత బలంగా ఉన్నాయంట. ఇక్కడ ఒక స్టేట్ అంటే ఒక దేశం యొక్క ప్రధానమైన బాధ్యతలేంటంటే ప్రజల పట్ల వాళ్ళ ప్రాణాలు కాపాడటం, వాళ్ళ లిబర్టీ స్వేచ్ఛను కాపాడటం, అట్లాగే వాళ్ళ ఆస్తులు కాపాడటం. ఎంత గొప్పగా ఉందండి వాళ్ళ వ్యవస్థ. అఫ్‌కోర్స్ ఇది కొద్దిగా చాదస్తంగా అనిపించొచ్చు. కానీ నాకైతే గొప్పగా అనిపించింది. ఇంకా ఇంపార్టెంట్ పాయింట్ ఇక్కడ మనం గమనించేది అసలు 30 ఏళ్ల ఆమె, అది కూడా ఒక హెల్త్ కేర్ ప్రొఫెషనల్ అయ్యుండి, అలా బ్రెయిన్ నిండా క్లాట్స్ వచ్చినియి. అసలు ఎలా అండి? ఇదివరకు ఎప్పుడు మేము చూడలేదండి. అంత చిన్న వయసు వాళ్ళకి క్లాట్స్ రావటం అనేది. ఎందుకు కోవిడ్ తర్వాతే ఇలా జరుగుతుంది అనే దాని మీద ప్రపంచవ్యాప్తంగా జరగాల్సిన రీసెర్చ్ జరగట్లేదు. ఏదో నిజాలు దాస్తున్నారు. తొందరలో చెప్తాను మీ అందరికీ కూడా.